మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, విశేషంగా నవంబర్ మాసం కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఓవరాల్గా ఈ మాసం అంతా ఎటువంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు వేలుకుంటాయి అంటారు? నవంబర్ మాసం కుంభరాశి వాళ్లకు మనం చెప్పుకునే ముందు సహజంగా మనము ప్రతి నెల ఆ రాశి యొక్క ప్రత్యేకమైన విషయాన్ని ఏదో మనం మాట్లాడుతున్నాము. ఈ కుంభరాశి అంటే వాయుతత్వ రాశి. వాయుతత్వం అంటే వాయువు అంటే గాలే కదా, ఆక్సిజన్. ఇది కాకుండా మనకు ఇంకా వాయుతత్వ రాశులు ఇంకా రెండు ఉన్నాయి, కానీ ఈ రాశి గురించి మనం మాట్లాడుకుందాము. ఇది అంతర్గత వాయురాశి. అంతర్గత వాయురాశి అంటే కుండలా ఉంటుంది, దాని లోపల గాలి ఉంటుంది, అది బయట రాదు, అక్కడే ఉంటుంది. అంటే అంతర్గత వాయురాశి, బహిర్గత వాయురాశి, దుస్వభావ వాయురాశులు కొన్ని ఉన్నాయి. ఇది ఓపెన్ కాదు. ఈ రాశి వాళ్ళు అలాగే ఉంటారు, నిగూఢంగా ఉంటారు, అంత తనలోనే ఉంటాయి, క్యాల్కులేషన్ తన లోపలనే ఉంటాయి. అందుకే యోగులు పుడతారు, మౌనంగా ఉండిపోతారు లైఫ్ టైం. వాళ్ళంతా కుంభరాశిలో పుడతారు, లేకపోతే ఉండలేరు. ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించగలిగేటువంటి యోగులంతా కూడా ఈ రాశిలో పుడతారు. అంటే ప్రపంచానికి వాళ్ళు నోరు తెరవకుండా దారి చూపించేస్తారు. అటువంటి రాశి. ఈ రాశిలో మరి పుట్టిన వాళ్ళు వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎవరికి చెప్పడం ఇష్టపడరు. దానివల్ల సమస్యలు వస్తే కూడా చెప్పరు, బయటపడరు. వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్తారు, లేదంటే లేదు. వాళ్ళు లోపల మనిషి అన్నా లేదా నెగిటివ్గా కామెంట్స్ చేసినా సింపుల్గా నొక్కని గమనైపోతారు. ఆ శక్తి వాళ్ళకి బై బర్త్ వచ్చేస్తుంది. ఇటువంటి రాశిలో ఖగోళము అంటే రాహుగ్రహం, అనంత విశ్వం రాహువే. అందుకే ఈ రాశిలో శతభిష నక్షత్రం ఉంది. శతభిష అంటే 100 నక్షత్రాల సమూహం, గెలాక్సీ. నేను అందుకే శతభిష నక్షత్రం ఫేవర్ ఉన్న వాళ్ళకి నక్షత్ర పూజ చేయండి అంటూ ఉంటాను. కర్పూరం తీసుకుని నక్షత్రాలు చూసి పూజ చేయండి, మీకు చాలా మంచిది. శతభిష నక్షత్రం మీకు అనుకూలం అవుతుంది అని చెప్తూ ఉంటాను. పార్కులకు ఎక్కువ వెళ్ళండి, ఫ్లవర్ గార్డెన్స్లోకి వెళ్ళండి అంటూ ఉంటాను. ఎందుకంటే మల్టీ కలర్ ఫ్లవర్స్ అంతా నక్షత్రాలు ఉంటాయి, అలా ఉంటాయి. ఈ నిగూఢమైన రాశిలోనే ఈ శతభిష నక్షత్రం 100 నక్షత్రాల అదే రాహు ఇప్పుడు ఈ రాశిలో ఉన్నాడు. మరి ఇప్పుడు నక్షత్రం అంటే ఇలా వెదజల్లబడినట్టు ఉంటుంది, రాశి యొక్క స్వభావము అంతర్గతంగా ఉంటుంది. వీళ్ళకి అనేక విషయాలు ఇప్పటికే తెలిసిపోయినాయి. ఎలా తెలిసిపోయినాయి అంటే ఈ ఏలినాటి శనిలో తెలుసుకున్నారు, అన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు. శనేశ్వరుడు ఏం చేస్తాడు, ఆయన కొసరి ఆయన పెసినారంటారు. ఇవ్వడానికి ఆయనకి ఇష్టమే ఉండదు, కానీ అన్నీ నేర్పిస్తాడు. కుంభరాశి సొంత ఇల్లు కదా, సొంత మనుషులను, సొంత పిల్లల్ని ఎవరైనా ఎట్టబడతాడు విచ్చలుడు వదిలేస్తారా? వదలరు కదా. అన్ని రాశుల కన్నా ఎక్కువగా ఈ మకర కుంభరాశులను ఆయన చాలా వరకు ప్రక్షాళన చేసేసాడు. దీంట్లో వాళ్లకు చెప్పండి అద్భుత గ్రంథాలుగా మారిపోయారు వాళ్ళు ఈ మధ్యకాలంలో. ఇంకా చివరి పేసుకు వచ్చింది ఎల్నాట్స్ని. ద్వితీయంలో కూడా ఆయన వక్రించి మళ్ళీ ఇటువైపు వస్తున్నాడు. నేనేదో మర్చిపోయాను కుంభరాశిలో మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. చాలా కఠినమైనటువంటి శిక్షణ ఇచ్చేశాడు. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకు ఇంకా గోల్డెన్ టైం స్టార్ట్ కాబోతుంది. ఇంక వేరే గ్రహాలు ఏం అవసరం లేదండి వీళ్ళకు. ఒక శనేశ్వరుడు ఇంకా సెకండ్ ఫేజ్ ఏలియన్స్ని కంప్లీట్ అయిందంటే 30 సంవత్సరాలు పడుతుంది ఆయన ఇక్కడికి రావాలంటే. మళ్ళీ ఈ 30 సంవత్సరాల పాటు అభివృద్ధి. ఆ అభివృద్ధి ఎలా చేసుకుంటారు వీళ్ళు? శనేశ్వరుడు నేర్పించినటువంటి ఈ విజ్ఞానము, సమాజం ఏంటి, వాళ్ళ కష్టం ఏంది, మన చేతగానితనం ఏంది, మన చేతన అయిన తనం ఏంది అంతా ఆయన చూపించాడు. నువ్వు ఎంత చేతగానప్పుడు చూడు, నువ్వు ఎక్కడ మాట్లాడలేకపోతున్నావు, జరిగిన నష్టం ఏంటో చూడు, ఎక్కడ ధీమాగా పడుకొని నిద్రపోయావో అప్పుడు జరిగిన నష్టం చూడు. అన్ని ఇవే నష్టాలే, కష్టాలే, అవమానాలు, అగచాట్లే, దాన్ని దౌర్భాగ్యాలే చూపించాడు నేను. అక్కడనే రియల్ ఎనర్జీ బయటపడుతుంది. ఇది వీళ్ళకి అయిపోయింది, ఆ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది. తొందరలో ఆయన మళ్ళీ ముందుకెళ్ళిపోతున్నాడు. ఇంకా వెళ్ళినాడంటే 30 సంవత్సరాలు రాడు. ఈ 30 సంవత్సరాలు అభివృద్ధి కాలమే. ఈ మధ్యలో అంటూ ఉంటారు అర్ధాష్టమ శని, అష్టమ శని, అవన్నీ తాత్కాలికమే. ఏలినాటి శని ప్రామాణికంగా ఎక్కువ తీసుకోవాలి. అవి తాత్కాలికమైన సమయాలు. కాబట్టి కుంభరాశి వాళ్లకు ఈ పడ్డ కష్టాలన్నింటినీ కూడా మీకు సంపాదించిన ఆస్తులుగా భావించి మీరు ముందుకెళ్ళచ్చు. తొందరలోనే ఆయన మళ్ళీ ముందుకెళ్తున్నాడు. మళ్ళీ ఏదో మర్చిపోయి వచ్చాడు అనుకోండి. జన్మలో రాహు ఉన్నాడు. జన్మలో రాహు ఉంటే రాహు మల్టీ టాలెంటెడ్ అంటే ఇంకా దానికి అంతులేదు ఆ మాటకి. తెలుగు ఒకరి సొత్తు కాదు అంటారు కదా, అట్లా ఆయన మీకు తెలివితేటలు, మీరు పడ్డ బాధలు తెలివితేటలు అన్నీ చెప్పిచ్చేసిపోతాడు.
1.5 year ఉంటాడు ఆయన. కాబట్టి ఒక పెద్ద మాస్టర్ వెళ్ళాడు, ఇంకొక మాస్టర్ వచ్చాడు. ఈ కలియుగానికి రియల్ మాస్టర్ రాహు. కాబట్టి ఇట్లా రాహువు, శనేశ్వరుడు లాంటి గొప్ప గ్రహాలతో ఇది మర్దించబడిన రాశి అని చెప్పచ్చు. ఇప్పుడు జన్మలో రాహు ఉన్నాడు. కాబట్టి వీళ్ళ ఇప్పుడు కష్టాలు ఎట్రా బాబు తీరేది అంటే ఈయనేదో చెప్తున్నాడు అని అనుకోవచ్చు. కానీ ఈ రియలైజేషను ఇంటర్మీడియట్లో చదివిన అబ్బాయికి, బాగా కష్టపడి చదివిన అబ్బాయికి అప్పుడు ఆ చదివినటువంటి ఫలితం అప్పుడు తెలియదు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ టాలెంట్, స్కిల్స్ దీని యొక్క ప్రభావం బయటపడుతుందంట. అరే నేను ఇంటర్లో ఎఫెక్ట్ పెట్ట కాబట్టి ఇప్పుడు నేను ఈజీగా పోగలుగుతున్నాను. అప్పుడు ఆ ఎఫెక్ట్ పెట్టకపోయింటే, సో ఎప్పుడో ఏదో నేర్చుకున్నది లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతుందంట. అది వీళ్ళకి లైఫ్ టైం ఉపయోగపడుతుంది. అది అవసరం. నేర్చుకున్నప్పుడు తెలియదు వాళ్ళకి, ఇది ఎందుకు చేస్తున్నానో కూడా ఒక క్లారిటీ ఉండదంటారు. ఆ మెచ్యూరిటీ అది ఉంటుంది, నిగూఢంగా ఉంటుంది ఆ శక్తి. అది కరెక్ట్గా 2 సంవత్సరాలకి అది ఒక వృక్షంలాగా వచ్చి బయటపడుతుంది. ఆ అనుభవంతో మళ్ళీ వాళ్ళకు ఇంటర్మీడియట్లో మళ్ళీ అలర్ట్ చేస్తారు టీచర్స్, ఈ టైంలో మీరు ఎఫర్ట్ పెట్టండి, దీని విలువ మీకు తెలియదు అంటూ ఉంటారు. ఆ విధంగా ఇప్పుడు కుంభరాశి వాళ్ళకు అద్భుతమైన టైం ఇది చెప్పాలంటే. కానీ వాళ్ళు తట్టుకొని నిలబడ్డారు, అది గ్రేట్. ఎందుకంటే ఈ రాశికి ఆ శక్తి కూడా ఉంది. మౌనంగా ఉండిపోతారు లైఫ్ టైం, ఎన్ని వచ్చినా పిడుగులు పడినా కానీ నవ్వుతా కూర్చుంటారనే శక్తి కలిగిన వాళ్ళు పుట్టేటువంటి రాశి ఇది కుంభం అంటే. కాబట్టి వీళ్ళకైతే మంచి టైం స్టార్ట్ అవుతుంది, వెరీ వెరీ షార్ట్లీ స్టార్ట్ అవుతుంది. ఆర్థికంగా తీసుకుంటే వీళ్ళకు ద్వితీయ స్థానంలోకి రాహు మన శని భగవాన్లు వెళ్తున్నారు. ఆయన మరి అంత ఎక్కువ ఆర్థిక స్థితిని ఇవ్వడు. ఆయన ఆర్థికానికి కారకుడు కాదు, ఆయన ఉపాధికి కారకుడు అవుతాడు. ఉపాధికి ఏదైనా దారి చూపడానికి కారకుడు అవుతాడు. అందులో కూడా నేర్పిస్తూనే పోతాడు. ఈ నవగ్రహ మండలంలో నేర్పించేటువంటి ఒకే ఒక గ్రహం, ఒక శని మాత్రమే. ఎవరికైనా సరే జీవితాన్ని నేర్పించేది ఆయనే. మరణిస్తూ ఉంటే కూడా చనిపోయేటప్పుడు ఎలా ఉందో గమనించు అని చెప్పి నేర్పిస్తాడు. మరణం బాధ ఎలా ఉంటుంది, ఈ అన్ని వేదనలు ఎలా ఉంటే నేర్పిస్తాడు. కాబట్టి ఆయన అవి నేర్చుకోకపోతే మళ్ళీ డబ్బులు కాపాడుకోలేరు. కాబట్టి ఆయన ధనస్థానంలోనే ఉన్నాడు, ధనస్థానంలో వక్రించాడు. డబ్బుల పరంగా ఎవరు నమ్మి ఇవ్వకూడదు, ఇంట్లో తెలియకుండా ఏమి చేయకూడదు కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే ధనస్థానానికి అధిపతి గురువే. గురువు ఈ లగ్నానికి, ఈ రాశికి పాపి. ఇప్పుడు ఆయన అష్టమంలో నుంచి మళ్ళీ ద్వితీయం చూస్తున్నాడు. గురువు కర్కాటకంలోకి వచ్చాడు. కొంత ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది ఆర్థిక పరిస్థితి. ఇప్పుడు ఏదో అవకాశాలు వస్తాయి. డిసెంబర్ 15వ తారీఖు వరకు ఆయన కర్కాటకంలో ఉంటాడు. అష్టమంలో ఉన్నా కానీ, అంటే 6వ ఇంట్లో ఉన్న కుంభరాశికి 6వ ఇంట్లో ఉంటాడు. 6వ ఇంట్లో ఉన్నా కానీ ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి, ద్వితీయ అధిపతి 6వ ఇంట్లో ఉచ్చస్థితి పెట్టాడు కాబట్టి బ్యాంక్ లోన్స్ కానీ వస్తాయి, అప్పులు ట్రై చేస్తే వస్తాయి. ఇప్పుడు అప్పు చేసేదానికి ఏదో విధంగా ఈయన రెడీ అయిపోతాడు, తీసిచ్చేస్తాడు గురువు. లేదంటే అప్పు ఇవ్వకపోతే కొన్ని ఇంట్లో కూడబట్టిన అన్నదమ్ములు ఎవరైనా మనీ సపోర్ట్ చేసేదైనా పెట్టిస్తారు. ఇట్లా ఫైనాన్స్ సపోర్ట్ ఇప్పుడు దొరుకుతుంది. ధనకారకుడు ధనస్థానం చూస్తున్నాడు కాబట్టి ఇది వీళ్ళకు. అదేవిధంగా 10వ ఇంట్లోకి కుజుడు వస్తున్నాడు. కుజుడు 10వ ఇంట్లోకి ఈ రాశికి రాకూడదు, వచ్చి మళ్ళీ రాశిని చూస్తాడు. అందులో రాహువుని చూస్తాడు. రాహువు కుజుడు యొక్క సంయోగము, చూపు లేదా కేంద్ర స్థితి చూస్తే, అంటే 1, 4, 1, 7, 1, 10 లేదా 7, 10 ఇట్లా కేంద్రాల్లో ఉంటే ఒక విస్ఫోటనం లాంటి ఒక రిజల్ట్ వస్తుంది. ఏదైనా ఉంటాయి కదా బ్లాస్టింగ్స్, సడన్గా జరిగే ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు, ఇవన్నిటికీ రాహు కుజులే కారకులు అవుతారు. కాబట్టి మీరు ఇక్కడ వచ్చేకాడికి శుభగ్రహం అనేది ఈ రాశిని చూడడం లేదు. ఈ శని వక్రించాడు, కేర్ఫుల్గా ఉండాలి. అంటే కేర్ఫుల్గా ఉండాలంటే ఏమి, కుజుడు వృశ్చిక రాశి ఉన్నాడు. వృశ్చిక రాశి రహస్యానికి కారణమవుతుంది. సీక్రెట్ అంటే వృశ్చికమే. అందులోకి కుజుడు వచ్చి రాశిని చూస్తాడు. కాబట్టి మీకు అనుకూలమైన వాళ్ళు ఏదో మీకేదో బాణం ఎక్కిపెట్టారని అర్థం. దుర్గాదేవి ఆరాధన చేయాలి. దుర్గాదేవి ఆరాధన చెల్లి జన్మంలో రాహు ఉన్నాడు. రాహుగా ఇష్టం దుర్గాదేవి, దుర్గతను దూరం చేస్తుంది. కాబట్టి దుర్గాదేవి విజయవాడ మేము ఇప్పుడు పోయేదని నేను అనుకోవడం అవసరం లేదు. మీ గ్రామదేవత దుర్గాదేవి, గ్రామదేవత సాక్షాత్ దుర్గాదేవి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. గ్రామదేవతలు దుర్గా శక్తితోనే ఉంటారు. కాబట్టి కాపలా దేవత అని అర్థం. కాబట్టి మీ గ్రామదేవతని మీరు చక్కగా ప్రార్థించండి, నమ్మండి. బాధపడితే దేవుడు సహాయం చేయడు, ఇది ఒకటి తెలుసుకోవాలి. బాధపడినామంటే దేవుడు తలకాయ నొప్పి. మనం నమ్మితే నమ్మకాన్ని సహాయం చేస్తాడు. ఈ మనల్ని ఎంత నమ్మాడు అంటారు. కాబట్టి మీ గ్రామదేవత నమ్మండి, మీ కులదేవతను నమ్మండి. మీకు అవకాశం ఉంటే విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గరికి వెళ్ళరండి ఈ సమయంలో కంపల్సరీ. అంటే కుజుడు 4వ చూపుతో చూస్తున్నాడు. చాలా హెడ్ఏక్ ఉన్నాడు. అంటే ముఖ్యంగా మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ కుంభరాశి వాళ్ళకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఏదో ఒక హెడ్ఏక్ ఉండేనే అవకాశం ఉంటుంది. అంటే కూడా పుట్టిన వాళ్ళు ఎవరు, నేను ఒకటే పుట్టానంటే మీ చిన్నాన్న పెద్దన్న పిల్లలు కావచ్చు, మీ వరుసకు మీ పిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు కావచ్చు, ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తాయి, డిస్ప్యూట్స్ వస్తాయి.
దానికి చూసుకోవాల్సి వస్తుంది. సో ఆస్తుల పరంగా ఎంతవరకు ముందుకెళ్లకుండా పెండింగ్ పడిపోయి కొన్ని ఉంటాయి, కోర్టు కేసులు కావచ్చు, ఇలాగ డాక్యుమెంట్ పరంగా ఏమైనా ముందుకెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? వీళ్ళకి బాధ్యస్థానాలకు శుక్రుడు వచ్చాడు, 4వ ఇంటి వాడు. ఆస్తులు అన్నారు కాబట్టి దాని మన వాహనము, గృహము, ఆస్తులు ఇవన్నీ కూడా శుక్రుడు ఈ రాశి వాళ్ళకు. ఆయన మనకు భాగ్యస్థానానికి వచ్చాడు, అది మంచిది. కాబట్టి ఇప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే సెక్టర్లో మీకు డిస్ప్యూట్స్ ఉన్నా బుధుడు ఆస్తిపాస్తులకు మీ 4వ రాశికి అధిపతి, మీ సొంత గ్రామము, బంధువులు అన్నిటి కూడా ఆయన భాగ్యస్థానానికి వచ్చాడు కాబట్టి ఆయన ఒక సొల్యూషన్ చూపిస్తాడు. ఇక్కడ ఎన్ని వచ్చినా కానీ వీళ్ళకి ఇంకో బెనిఫిట్ ఏమంటే శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు అంటే ఏమంటే మృత సంజీవిని విద్య తెలిసిన ఏకైక దేవత ఆయన. మృత సంజీవిని శివుడి తర్వాత ఆయనకే తెలుసు. మృత్యుంజయుడు అనే పేరు శివుడికి మాత్రం ఉంది, చనిపోయిన బతికించే విద్య ఈయనకి మాత్రం తెలుసు. ఈ రాశికి ఈయన అత్యంత శుభగ్రహం, ఇది ప్లస్ పాయింట్. శనేశ్వరుడు అన్కంఫర్ట్గా ఉన్నాడు, రాహు కంఫర్ట్గా ఉన్నాడు. రాశిలో రాహు కూడా మంచిదే, మల్టిపుల్ టాలెంట్, మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఏమి జరుగుతూ ఉంది లెక్క పక్క తెలుస్తుంది. కుజుడు ఎప్పుడైతే రాశి పైన పడిపోయాడో నేను చెప్పాను కదా, ఈ ఏదో తెలియని ఒక టెన్షన్లు వస్తాయి. కానీ శుక్రుడు బాగున్నాడు కాబట్టి, శుక్రుడు అంటే ఇంకా ఆయన జగమెరికిన జంగమయ్య ఆయన కాబట్టి ఆయన ఖచ్చితంగా సొల్యూషన్ చూపిస్తాడు, స్మూత్గా ఈ సమస్య సాల్వ్ చేస్తాడు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది సార్? విద్యార్థులతో కొంచెం కష్టంతో కూడుకున్న ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అది లాజికల్గా చెప్పే మాట కాదు. విద్యార్థులు కష్టపడాలనే మాట అందరూ చెప్పే మాట అనేది కాదు. ఇక్కడ విద్యాస్థానం అనేటువంటి 2వ స్థానంలో శని వక్రంలో ఉన్నాడు. ఇప్పుడు గురువు ద్వితీయాన్ని చూస్తున్నాడు కాబట్టి శని అంటే కష్టపడాలి, గురువు అంటే ఫలితం ఇచ్చాడు కాబట్టి ఉన్నాను కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టి. ఇప్పుడు అందరూ విద్యార్థులు తెలివైన వాళ్ళు బాగా, ఎవరు డల్ స్టూడెంట్స్ లేరండి. ఇప్పుడు ఒకప్పుడు 5% క్లవర్స్ ఉంటే 90-95% డల్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 5% డల్ స్టూడెంట్స్ ఉంటే 90-95% క్లవర్స్ పుడుతున్నారు. బై బర్త్ హైపర్ యాక్టివ్తో పుడుతున్నారు పిల్లలు. ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా డెవలప్, విపరీతం ఆశ్చర్యం వేస్తుంది. ఆ వయసులో అసలు ఏమి మనం బలపాలు తింటా ఉన్నాం చిన్నప్పుడు. ఇప్పుడు ఏరా అంటే కంప్యూటర్లో ఆడుకుంటున్నారు. కాబట్టి విద్యాపరంగా ఎత్తుకుంటే ఇప్పుడు సహజంగా సమాజంలో జ్యోతిషం సంబంధం లేకుండా టాలెంట్ ఉంది. దాంతో మనం గ్రహస్థానం లెక్కేస్తున్నాం కాబట్టి గురువు దృష్టి పడింది కాబట్టి విద్యాస్థానం పైకి. శుక్రుడు విద్యాకారకుడు, విద్యాస్థానాధిపతి, 4వ స్థానం కూడా విద్యాస్థానమే. శుక్రుడు బాగుండు కాబట్టి విద్యాపరంగా మంచి రిజల్ట్ ఉంటాయి. సో అట్లీస్ట్ ఈ కార్తీక మాసంలో అయినా మాకు వివాహం అవుతుందా అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా గురుగారు? ఏదన్నా వివాహం అవుతుందా అని అంటే ఇక్కడ వచ్చేకాడికి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఈ రాశిలో పుట్టిన స్త్రీలు వాళ్ళకి భర్త కారకు కుజుడు రాశిని చూస్తారు. కాబట్టి కుజుడు రాశిని చూడడం వల్ల ఏమవుతుంది, కొంచెం ఏదన్నా మొండిగా గొడవలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కుజుడు అంటే గొడవలకు కారకుడు, ఆయన ఆయుధానికి కారకుడు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది, కుంభరాశిలో పుట్టి ఉంటుంది, ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది. లేదు ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళెవరికో చిన్నప్పుడు మాట ఇచ్చి ఉంటారు, మా అమ్మాయి పని లేదు మిమ్మల్ని మీరు వద్దన్నాకనే వేరే వాళ్ళకి ఇస్తామని. ఇప్పుడు ఈ అమ్మాయికి ఆ అబ్బాయి ఇష్టం ఉంటుంది, ఆ అమ్మాయి ఎవరినో ఇష్టపడి ఉంటుంది. అంటే గొడవ రావాలి, ఇక్కడ కుజుడు చూస్తున్నాడు కాబట్టి అట్లాంటివి వస్తాయి అమ్మాయిలు అయితే. అబ్బాయిలు అయితే మాత్రం శుక్రుడు బాగానే ఉన్నాడు, శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు. వాళ్ళ ఇష్టపడిన అమ్మాయిని కావచ్చు, లేదు వీళ్ళని ఇష్టపడి వచ్చేటువంటి అమ్మాయి, కానీ వీళ్ళకి నచ్చిన అమ్మాయి కాంబినేషన్స్ కుదరడానికి అబ్బాయిలకు బాగుంది. అమ్మాయిల విషయం ఎత్తుకుంటే ఏదో చిన్న చీకాకులు వచ్చే అవకాశం ఉంది. అది గ్రహచారం బట్టి తప్పదు, దాన్ని కొంచెం వాళ్ళ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకా పాజిటివ్గా రావాలంటే ఇంకా అలా వ్యక్తిగత జాతకం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. దుర్గారాధన చేయడం వల్ల చాలా మంచిది. ఇక చివరిగా శత్రువుల పరిస్థితి గురుగారు, శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? శత్రువులు మిత్రులయ్యే అవకాశం అంటే ఇక్కడ వచ్చారంటే లగ్నంలో రాహు ఉన్నాడని చెప్పాను. ఈ శత్రువులు లగ్నంలో కుంభరాశిలో రాహు ఉండగా వీళ్ళు శత్రువు వీళ్ళని అబ్జర్వ్ ఒక గంట చూస్తే వీళ్ళు ఆటోమేటిక్ వీళ్ళు 4 కణులతో వీళ్ళు చూస్తుంటారు. రాహు అంటేనే ఒక సీసీ క్యామ్, ఒక సీక్రెట్ ప్లానెట్. ఎందుకంటే రాహుని ఏమార్చడం అంత ఈజీ కాదు. జన్మలో రాహు ఉన్నప్పుడు వీళ్ళు 5 రకాలుగా అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు, మిగిలిన విషయాలతో సంబంధం లేకుండా. ఎలా అంటే రాహు అంటేనే మహావిష్ణువుని ఏమార్చాడు ఆయన అమృతం కోసం. మహావిష్ణువు అంత ఈజీ కాదు, ఎవరు హరిహర బ్రహ్మాదుల వల్ల కానిపైన ఆయన చేశాడు. ఆయన అటువంటి ప్లాంట్ కాబట్టి శత్రువులను వీళ్ళకంట వీళ్ళని శత్రువులు ఇది చేసేది, శత్రువులను వీళ్ళే అబ్జర్వ్ చేస్తుంటారు, ఒక రీడింగ్ వేసి పెడతా ఉంటారు. సరే సార్ నీకు నేను చూసుకుంటా, ఇప్పుడు టైం కాదు అనుకుంటా ఉంటారు. రాహు ఉన్నంత వరకు వీళ్ళకేమీ ఇబ్బంది ఏం లేదు. మనకి మొదటి 20 రోజులు కార్తీక మాసం ఉంది. విశేషంగా కార్తీక మాసానికి సంబంధించిన పరిహారాలు తెలియజేయండి. అలాగే ధనపరంగా ఎటువంటి లోటు ఉండకూడదు, డబ్బు కాస్త నిలవడానికి ఏదన్నా మనీ రెమెడీ ఏమైనా ఉంటే తెలియజేయండి గురుగారు. కార్తీక మాసము అనేది
చాలా పవిత్రమైనది, చాలా గొప్ప మాసము. ఈ మాసం అంతా దీపాలు వెలిగిస్తారు. ఈ మన కుంభరాశిలో ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర ఈ 3 నక్షత్రాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకు 8వ తారగా కృత్తిక నక్షత్రం వస్తుంది. 8వ తార అంటే మిత్రతార. మిత్రతార అన్నప్పుడు వీళ్ళు దీపాలు వెలిగించవచ్చు. ఈ కార్తీక మాసం అయ్యే వరకు చాలా మంచిది. వీళ్ళ జీవితంలో వెలుగులు వస్తాయి. ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ కార్తీక మాసం ఉపయోగించుకుంటే ఎన్నో గ్రహ దోషాలు కూడా తొలగుతాయి. దాని ఎటువంటి డౌట్ ఏం లేదు. ఎందుకంటే దేవతలు జ్యోతి స్వరూపులు. ఆ జ్యోతులను ఎక్కువ వెలిగించడం వల్ల వీళ్ళకు గ్రహశాంతులు, దైవానుగ్రహం కలుగుతుంది. తర్వాత శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రానికి 7వ తారగా వస్తుంది కృత్తిక నక్షత్రం. 7వ తారగా వచ్చినప్పుడు ఏమవుతుంది? అది 5వ తార. వీళ్ళు దీపాలు వెలిగించకూడదు. మరి ప్రమిదలు, చిన్న చిన్న ప్రమిదలు డొనేట్ చేయొచ్చు టెంపుల్స్ కాడ. ఆ వత్తులు డొనేట్ చేయొచ్చు. ఇంకా వీళ్ళు ఇవ్వగలిగితే ఆయిల్ ఇవ్వచ్చు. ఇందులో ఏదో ఒకటి ఇవ్వచ్చు, అన్నీ కలిపి ఇవ్వచ్చు. ఇంకా ఆయిల్ తీసుకెళ్ళి ఆలయంలో ఉన్న అఖండ దీపాల్లో పోయొచ్చు. వీళ్ళు వెలిగించకూడదు. ఎందుకు? కృత్తిక నక్షత్రము జ్యోతి అనేది వీళ్ళకు వ్యతిరేకం ఉంది కాబట్టి వీళ్ళు ఆ జ్యోతులు వెళ్ళడానికి కాబట్టి ఇంకొక రకంగా సేవ చేయొచ్చు, జ్యోతి సేవ అని చెప్పచ్చు. అదేవిధంగా వీళ్ళకు పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రానికి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక 6వ తార. 6వ తార అంటే సాధన తార. వీళ్ళు దీపాలు వెలిగించవచ్చు. ఎక్కువగా దైవశక్తిని వీళ్ళు సంపాదించుకోవచ్చు. ఈ కార్తీక మాసం మళ్ళీ 12 నెలల తర్వాత వస్తుంది కాబట్టి దీపాలు వీళ్ళు ధనిష్ట నక్షత్రం వాళ్ళు, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఎక్కువ దీపాలు వెలిగించవచ్చు. శతభిషం వాళ్ళు ఆ సేవ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఆర్థికంగా ఎలా ఉంటుంది అని అడిగారు. ఇప్పుడు ఆర్థికంగా అంటే మనము ప్రతి నెల వీళ్ళకి ఏదో ఒక ప్రతి రాశికి ఒక పరిహారం, ఒక ప్రత్యేకమైన విషయాన్ని జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నాము. ఇది నా వ్యక్తిగత పరిశోధన. చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. ధనిష్ట నక్షత్రం. ధనిష్ట నక్షత్రం వాళ్ళకు సంపత్తార, శతభిషం. ఈ శతభిష నక్షత్రం సంపత్తార, డబ్బునిస్తుంది. ఈ శతభిష నక్షత్రం ఉన్న రోజు వీళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకులో చంద్రుడు, రాహు ఇద్దరు ఉంటారు. చంద్ర రాహువులకు ప్రభావం ఎక్కువ ఉంటుంది. చంద్రుడు ప్రపంచంలో కనిపిస్తాడు. రాహు అంటే ఖగోళము అని చెప్పాను నేను. ఖగోళం అంటే ఖగోళ విజ్ఞానం అంతా అని కూడా చెప్పాను. కాబట్టి చంద్రరాహుల యొక్క ప్రభావము హెచ్డిఎఫ్సి బ్యాంకు వెనక ఉన్నట్టు నా పరిస్థితుల్లో నేను తెలుసుకున్న విషయం. వీళ్ళు శతభిష నక్షత్రం రోజు హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా శతభిషం వాళ్ళకి సంపత్తార పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రం అంటే గురువుకు సంబంధించిన నక్షత్రం. గురువుకు సంబంధించిన నక్షత్రం అన్నప్పుడు వీళ్ళు ఈ శతభిషం వాళ్ళు కరూర్ వైశ్య బ్యాంకులో పూర్వభాద్ర నక్షత్రం రోజు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఐఎన్జీ వైశ్య ఒకటి ఉంది, అది ఇప్పుడు వేరే బ్యాంకులో మెర్జ్ అయిపోయింది. ఐఎన్జీ వైశ్య బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, లక్ష్మీ విలాస్ బ్యాంక్ 3 మెర్జ్ అని అనుకుంటాను. అది కరెక్ట్ అయితే వాళ్ళు మన బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఐఎన్జీ వైశ్య అనేటువంటిది అందులో కలిసింది కాబట్టి. తర్వాత లేదంటే వీళ్ళు కరూర్ వైశ్య బెటర్, అందులో ఎల్లో కలరు, గ్రీన్ కలర్ ఉంటుంది, తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక పూర్వభాద్ర వాళ్ళకు సంపత్తార ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే శనేశ్వరుడిది. శనేశ్వరుడికి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యూనియన్ బ్యాంకులో చేసుకోవచ్చు. యూనియన్ అంటే అందరూ, అది ప్రభుత్వ బ్యాంకు, 2 ప్రభుత్వ బ్యాంకులే. బడుగు బలహీన వర్గాల వాళ్ళకు, సామాన్యులకు అని అర్థం. అందుకే యూనియన్ అనేటువంటి మీనింగ్ దానికి వచ్చింది. కలయిక అని అర్థం వచ్చింది. కాబట్టి వీళ్ళు ఈ విధంగా బ్యాంకుల్లో వీళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్స్ బాగుంటాయి. ఆల్రెడీ మాకు ఆ బ్యాంకుల్లో ఉన్నాయండి అంటే ఆ నక్షత్రం రోజు ఏదో ఒక ట్రాన్సాక్షన్ కంపల్సరీ చేసుకోవడం, ఆ బ్యాంకులో వెళ్ళి కొంచెం కూర్చొని ఒకటి అవడం కూడా యాక్టివేట్ అవుతుంది, ఫైనాన్స్ యాక్టివేట్ అవుతుంది. ఇది వీళ్ళు చేసుకోవడం పరిహారం. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది, ఆర్థికంగా బలపడడానికి కూడా మంచి పరిహారాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.